ఏ రోజన్నా కిషన్ రెడ్డి గారు ఆలోచించాల్సింది ఏ రోజు కూడా నాకు రాని ఆలోచన ఈరోజు రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. ఏ రోజు నేను ఇన్ని సంవత్సరాలు అంబర్పేటలో ఉన్నా ఏ రోజు కూడా నేను ఈ ప్రజలు బాగుపడాలని నేను చేయలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు అన్న ఆలోచన చేయండి కిషన్ రెడ్డి గారు. ఇంకా మీ నాటకాలు ఆపండి. ఈ లగచెల్ల ఘటన తప్పించినా చూడండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద దాడి చేశారంటే ఎంత అవమానకరం. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం సర్వీసులు కదా పనిచేస్తుంది. అది మీకు కూడా అవమానం కదా, మీ ప్రధానమంత్రి కూడా అవమానం కదా. అయినా మీకు అవమానం ఎందుకు ఉంటుంది? అక్కడ మోడీ గారు మీది ఒకటే స్టైల్ కదా. మోడీ గారు అయినా సరే గత 10 సంవత్సరాల నుంచి ఏ రోజన్నా ఎన్నికలు వస్తే 10 సంవత్సరాల కాలంలో నేను ఈ పని చేశాను, నాకు ఓటేయండి నేను ఒక్కసారి అడిగారా మిత్రులారా? ఈ బీజేపీ నాయకులు ఒక్కసారన్నా మేము ఇప్పుడు మహారాష్ట్రలో కూడా జరుగుతుంది, మేము పరిపాలించాం, మేము అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, మాకు ఓట్లేని అడుగుతున్నారా? అడగట్లా. గాంధీ ఆ పని చేశాడు, ఇందిరాగాంధీ ఆ పని చేసింది, జవహర్లాల్ నెహ్రూ ఆ పని చేశాడు, రాహుల్ గాంధీ వస్తే ఈ పని చేస్తాడు అని మా మీద విమర్శిస్తున్నారు తప్ప మేము అధికారంలో ఉండి ఇది చేశాము, రేపు వస్తే ఇది చేస్తాము అన్న ఆలోచన మీరు చేయకపోతుండ్రి. మణిపూర్లో అల్లర్ల ద్వారా పోయిన సంవత్సరం మే 23వ తారీఖు నుంచి ఇప్పుడు దాకా జరుగుతూనే ఉంది. ఒక్కసారి మణిపూర్ పర్యటన పోలా. ఈ లోపల 50 సార్లు విదేశాలకు పోయించాం. మీ పరిపాలన తేడ్చింది. మీరు అది వదిలిపెట్టి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో అనేక అబద్ధపు వాగ్దానాల ద్వారా అధికారంలోకి వచ్చి మభ్యపెట్టి 10 సంవత్సరాలు గడిపితే పబ్బం గడుపుకుంటే ఈరోజు 11 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఉన్నాం. ప్రతిక్షణం దేశంలో ఎవరు చేయని కులగణన చేస్తున్నాం. దేశంలో ఎవరు చేయని రైతు రుణమాఫీ చేశాం. ఏ ప్రభుత్వం వచ్చే అధికారంలోకి వచ్చేయని 50,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇన్ని చేస్తుంటే యంగ్ ఇండియా ఒక ట్యాగ్ లైన్తో స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఐటీఎల్ అన్ని మారుస్తున్నాం. అది ఇన్ని కార్యక్రమాలు ప్రజలకి అందుబాటులో ఉంటూ అనేక ప్రజా ఉపయోగపరమైన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మేం చేస్తుంటే దానికి సహకరించబోగా 11 నెలల కాలంలో వచ్చిన ఈ ప్రభుత్వం మీద ఇన్ని ఆరోపణలు చేస్తూ, ఇన్ని అబద్ధపు వాగ్దానాలు మాట్లాడుతూ, ఇన్ని తప్పుడు మాటలు మాట్లాడుతున్నా కిషన్ రెడ్డి గారు మీకు న్యాయం అనిపిస్తుందా? మీకు ఈరోజు ఒకటే ఉదాహరణ చెప్పబోతున్నా మిత్రులారా. ఈ తెలంగాణ రైతాంగం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రుణమాఫీ, ఇంత పెద్ద రుణమాఫీ ద్వారా ఈరోజు దేశంలోనే అత్యంత ధాన్యం ఎక్కువగా పండించే రాష్ట్రంలో ఒక రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది. ఈరోజు 150 లక్షల టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసి తెలంగాణ రైతులు వారు దేశానికి ఆదర్శంగా నిలబడ్డారు. మిత్రులారా, మీ అందరికీ ఒకటి చెప్తున్నాం, ఈరోజు కాళేశ్వరం విఫలమైంది, 3 బ్యారేజీలు పనిచేయట్లా, అయినప్పటికీ రైతులు ఇది సాధించారు. అంటే ఎవరికంతా? అంటే కాళేశ్వరం ఫెయిల్ అయింది చూశారుగా మీరంతా. ఏది ఏమైనప్పటికీ బీజేపీ నాయకులు మీ ఇష్టం, మీరు కేటీఆర్ గారిని భుజాల మీద మోసుకొని తిరిగినా మాకు అభ్యంతరం లేదు. కేటీఆర్ గారి మీద కేసులు రాకుండా చేసినా మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రజలు చేసే అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేస్తూ మీ నాటకాలు, మీ బూటకాలు, మీ డ్రామాలు, మీ డైవర్స్ పాలిటిక్స్ ఆపాలని కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ బ్రదర్స్.